రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన ప్రభువా, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. గడిచినటువంటి కాలమంతయు కాచి కాపాడి భద్రపరచి బలపరిచి క్షేమమును దయచేసిన విధానము కొరకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా రాజులకు రారాజు అయిన ప్రియుడవైన పరలోకపు తండ్రి, మీ సర్వశక్తి కలిగిన నామమునకు మహిమను ఆపాదిస్తున్నాము తండ్రి. దేవా, మీకు స్తోత్రాలు. మా ప్రార్థనలు ఆలకించి మా మనవులను అంగీకరించవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. మీకు స్తోత్రాలు. ఈ సమయంలో నూతలపాటి మాధవి గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారి యొక్క కుమారుడు నాయనా హెల్త్ బాగలేదని వారు ప్రార్థన అవసరత కోరుకొని ఉన్నారు. నాయనా, సందీప్ను మీరు కృప చూపించండి దేవా, మీ కృపచేత నింపండి ప్రభువా. అనారోగ్యము చేత బాధపడుతున్న కుమారుణ్ణి మీరు స్వస్థపరచండి యేసయ్యా. మీకు స్తోత్రాలు. మీ అద్భుతమైన హస్తమును చాపమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభువా. మీకు వందనాలు. అదే విధముగా రామశెట్టి ఇన్నయ్య గారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. వారిని దీవించి ఆశీర్వదించండి, బలపరచండి, క్షేమము చేత నింపండి ప్రభువా. అనారోగ్య సమస్యల చేత బాధపడుతున్న బిడ్డలందరినీ మీరు దర్శించుము. యేసుక్రీస్తు నామములో వారికి స్వస్థత, ఆరోగ్యము కలుగునుగాక, కృపచేత నింపబడునుగాక. స్వామి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కనికరించండి, మీ కృపచేత నింపి నడిపించండి ప్రభువా. తండ్రి, నీకు స్తోత్రాలు. సహోదరుడు నాయన ఎస్పి చిన్న కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారిని, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. అదే విధముగా నరసింహ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారిని దీవించి ఆశీర్వదించండి, బలపరచండి, భద్రపరచండి, క్షేమకరమైన పరిస్థితులను అనుగ్రహించుమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. మీకు స్తోత్రాలు ప్రభువా. మీకు వందనాలు ప్రభువా. పుష్పరాజు కొరకును శ్వేతశ్రీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. వారిని దీవించి ఆశీర్వదించండి, కృపలో భద్రపరచండి, వారికి సంతానమును దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము నాయనా. మీకు వందనాలు. వారిలో ఉన్నటువంటి ఇబ్బందులు, సమస్యలన్నిటి నుంచి, అనారోగ్య సమస్యలన్నిటి నుంచి యేసుక్రీస్తు నామములో విడుదల శీఘ్రముగా కలుగునుగాక. దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. పద్మకుమారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారిని దీవించి ఆశీర్వదించండి. వారి కుమారుడు మారు మనసు పొందాలి, కుమారుడు రక్షణ పొందాలి ప్రభువా. మార్పులోనికి వచ్చినట్లుగా సహాయము దయచేయి. యేసుక్రీస్తు నామములో మీ అద్భుతమైన హస్తమును చాపి మీ నామమునకు మీరు మహిమను తెచ్చుకోవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. అదే విధముగా సుదర్శన్ కుమార్ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారిని దీవించి ఆశీర్వదించండి, బలపరచండి, కృపచేత నింపండి. వారిని, వారి కుటుంబాన్ని వర్ధిల్ల చేయండి. మీ ఘనమైన కార్యాలు మీ బిడ్డల పట్ల మీరు జరిగిస్తూ రమ్మని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. మీకు వందనాలు. అదే విధముగా చిట్టిబాబు గారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. వారిని, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి, బలపరచండి, క్షేమముతో నింపమని ప్రార్థిస్తున్నాను. కోటేశ్వరరావు గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారిని, వారి కుటుంబాన్ని దీవించండి. వారికి ఉన్న ప్రతి సమస్య, వారికి ఉన్న ప్రతి ఇబ్బంది, వారికి ఉన్నటువంటి ప్రతి ఒడిదొడుకులన్నిటి నుంచి క్రీస్తు యేసు నామములో విడుదల కలగచేసి
మీ శక్తి చేత, మీ బలము చేత, మీ కృప చేత నింపి నడిపించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. అదేవిధముగా సక్కు గారి కొరకు ప్రార్థిస్తున్నాను. వారిని, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కొండపర్తి రాజ్ కుమార్ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారిని, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి, బలపరచండి, భద్రపరచండి. అదేవిధంగా రామలక్ష్మి సహోదరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారిని, వారి కుటుంబాన్ని దీవించండి, గర్భఫలము దయచేయండి. ప్రభువా, మీ అద్భుతమైన హస్తమును చాపండి. ఆ గర్భములో ఎటువంటి లోపం ఉన్నదో, ఎటువంటి బలహీనత ఉన్నదో, ఆ బలహీనత యావత్తు నుంచి విడుదల కలుగచేసి, ప్రభువా, మీ శక్తి చేత, మీ బలము చేత మీరు నింపి మీ నామమునకు మహిమను తెచ్చుకోవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాము. తండ్రి, మీకు వందనాలు. అదేవిధముగా నల్టూరి వినోద్ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయా, వారికి మంచి ఆరోగ్యము దయచేయండి. ఫిడ్స్ వ్యాధి నుంచి విడుదల కలుగచేయి నాయన. మీ హస్తమును చాపండి, మీ కనికరమును చాపండి. యేసు నామములో ఎవ్రీ సిక్నెస్, ప్రతి బలహీనత యావత్తు నుండి విడుదల కలుగునుగాక. ప్రభువా, మనోజ్ గారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. వారికి మంచి ఆరోగ్యము దయచేయి. ప్రభువా, మీ శక్తి చేత, మీ బలము చేత మీరు నింపండి. ప్రభువా, ఎటువంటి అనారోగ్యముతో బాధపడుతూ ఉన్నాడో అనారోగ్యం అంతటి నుంచి విడుదల కలుగ చేయమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభువా, అదేవిధముగా కె రాజా కుమార్ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. అప్పుల బాధల చేత బాధపడుతున్న కుమారుణ్ణి అయ్యా మీరు బాగు చేయి నాయన. అప్పుల సమస్యల నుంచి విడుదల కలుగ చేయండి. యేసు నామములో అప్పుల సమస్యలు తొలగిపోవునుగాక, అప్పుల బాధలు తొలగిపోవునుగాక. తండ్రి, మీ హస్తమును చాపండి అయ్యా. ఘనమైన మీ కార్యాలను జరిగించండి అయ్యా. మీకే స్తోత్రాలు. మదీనా బేబీ షేక్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారి పిల్లలకు జాబ్ కొరకును, అదే విధంగా వివాహాల నిమిత్తమై ప్రార్థించమని కోరుతూ ఉండగా నాయన, మీ హస్తమును చాపమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. దైవమా, తండ్రి, మీ గొప్ప కార్యాలను మీ బిడ్డల పట్ల, మీ బిడ్డల ఎడల మీరు జరిగిస్తూ రమ్మండి. మీ ఘన కార్యాలు జరిగించండి, గొప్ప కార్యాలు చేయండి. మిగిలి ఉన్న బిడ్డలందరినీ, వారిని, వారి కుటుంబాలను దీవించుమని వందనాలు చెల్లిస్తూ యేసయ్య ఘననామములో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మనలను, మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్.